నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైఎస్ షర్మిల ఇఫ్తార్ విందు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి 8 గంటల పాటు ప్రశ్నించిన సిబిఐ. అరెస్ట్ అయిన వారందరూ అవినాష్తో ఎందుకు సమావేశమయ్యారో ఆరా తీసినట్టు సమాచారం. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి భద్రత పెంపు. ముఖ్యమంత్రి జగన్ కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నుండి ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో పోలీసుల నిర్ణయం. రాజాంలోని జిఎంఆర్వీఎఫ్ క్యాంపస్లో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. విద్యార్థులను నైపుణ్యం సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచన. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇఫ్తార్ విందును ఇచ్చారు. హైదరాబాద్లోని తన నివాసం లోటస్ పాండ్లో ఈ విందును ఇచ్చారు. ఈ సందర్భంగా షర్మిలకు ముస్లిం సోదరీమణులు రాఖీలు కట్టారు. ముస్లింలతో కలిసి షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని 8 గంటల పాటు ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి విచారణను అధికారులు వీడియోలో రికార్డ్ చేశారు. అంతేకాకుండా ఆయన నుంచి లిఖితపూర్వకంగా సమాధానాలు తీసుకున్నారు. విచారణ సందర్భంగా సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఉదయ్ భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా అవినాష్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వివేక హత్యకు 3 గంటల ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించినట్టు, ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరూ అవినాష్తో ఎందుకు సమావేశమయ్యారో ఆరా తీసినట్టు సమాచారం. మళ్లీ నేడు ఉదయం 10:30కి రావాలని అవినాష్ రెడ్డిని ఆదేశించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఉదయ్ భాస్కర్ రెడ్డి విచారణ కూడా పూర్తి కావడంతో అధికారులు వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి భద్రతను భారీగా పెంచారు. తనకు తన కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందంటూ కడప జిల్లా ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తమకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఆయన వినతిపై జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించారు. దస్తగిరికి 4+1 భద్రతను కల్పిస్తూ ఆదేశాలను జారీ చేశారు. పోలీసులు సెక్యూరిటీ విధుల్లోకి చేరారు. దస్తగిరి ఇంటి వద్ద 24 గంటలు తుపాకులతో పహారా కాయనున్నారు. ఇప్పటికే దస్తగిరికి ఒక గన్మెన్ ఉన్నాడు. తాజాగా 4+1 సెక్యూరిటీ కల్పించడంతో ఆయన సెక్యూరిటీ 6కు పెరిగింది. విద్యార్థులు నైపుణ్యం సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, తద్వారా ఇతరులకు ఉపాధి కల్పించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జిఎంఆర్వీఎఫ్ క్యాంపస్లో నాబార్డు మద్దతుతో కూడిన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని సందర్శించారు. రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ కోర్సుల్లో శిక్షణ పొందిన వారితో సంభాషించారు. విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ జీవనోపాధి, ఉపాధిని కనుగొనడంలో దోహదపడుతుందని ఆయన సూచించారు. నాబార్డు DDMT, నాగార్జున వ్యవసాయం, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మరియు స్వయం సహాయక సంఘాలతో నాబార్డు అభివృద్ధి పనుల గురించి వివరించారు. ప్రేమ ఎందుకంటే మాస్టర్లో
మన అక్కడ నవ్వుతూ చెప్పా, ఈ పార్టీలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో లేటెస్ట్ కనుక్కోవాలంటే ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సుల రాకపోకలు మీరు ఉంటారు, ఏ బస్సు ఎన్ని గంటలకని. అటు రాజకీయ నాయకుల రాకపోకలు లేటెస్ట్ ఇవాళ ఉదయము తాజాగా. నేను ఒకరి గురించి చెప్పడం, ఒక పార్టీ వాళ్ళ గురించి చెప్పడం చాలా మందికి ఇది అలవాటే. ఈ అలా ఉంటే పైకి రాలేం, తాత్కాలికంగా రావచ్చు కానీ దీర్ఘకాలంలో పైకి వెళ్ళాం. నమ్మిన దాన్ని కట్టుబడి ఉండాలి, కష్టపడాలి. అలాగే నేను చెప్పే క్రమశిక్షణ పాటించాలి, పద్ధతిగా ఉండాలి. అసెంబ్లీ పార్లమెంటు అక్కడ మనం మాట్లాడే మాటలు యూత్ అంతా కూడా చూస్తుంటారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడు, మా ఎమ్మెల్యే ఎంపీ ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు మా మినిస్టర్లు చూస్తుంటారు. అక్కడ వాళ్ళు సరైన భాషలో మాట్లాడకుండా తప్పుడు భాషలో మాట్లాడుతుంటే తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి. మనం చూస్తున్నాం ఇవాళ ఎంత దిగజారిపోయిందో. కొంతమంది చెప్తుంటారు అసెంబ్లీలో తువ్వులు ఎక్కువ వేసుకొని గొడవ ఎక్కువైపోయి కాగితాలు దించి జుట్టు దించుకొని ఆఖరణ చొక్కాన్ని మడిచి బయట రాని సంగతి చూస్తానంటాడు. బయట ఉన్న వాడిని గెలిపించి లోపల పంపిస్తే వాడు నువ్వు బయటకు రాని సంగతి చూస్తానంటాడు. అంటే ఇది బయట సరుకే కానీ లోపల సరుకు కాదని మనం తెలుసుకోవాల్సిన అవసరం. బూతులు మాట్లాడే వాళ్ళని అసెంబ్లీకి మళ్ళా ఎంపిక చేయకూడదు, తప్పుడుగా వ్యవహరించేవాడిని మళ్ళా గెలిపించకూడదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్నవాడు కావాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్నవాడు కావాలి. మనం ఎవరు చెప్తారా మీటింగ్ల కంటే మీ చిన్నప్పుడు మేము బస్సు అక్కడ ఇక్కడ బస్సుల్లో నడిచిపోయి బండు కట్టుకొని వచ్చి మీ మీటింగ్ వినేవాళ్ళం సార్. ఇప్పుడు అంతా పరిస్థితులు మారిపోయాయి సార్ అన్న. ఏం మారినాయి అన్న? ఇప్పుడు అంతా 3B ఫార్ములా సార్ అన్నాడు. 3B ఫార్ములా అదేందన్న? మీటింగ్కి రావాలంటే బస్సు, బత్తా, బాటిల్, బిర్యానీ ఇకపోతే రాడు సార్ మీటింగ్. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఒక నాయకుడు ప్రసంగం విందామని, విషయాలు తెలుసుకుందామని పోవాలా. మేము చిన్నప్పుడు మన తెన్నేటి విశ్వనాథం గారు, గౌతు లచ్చన్న గారు, మీ జిల్లా వాస్తవుడు, మహానాయకుడు, ఇంకా అనేక మంది అలాంటి యొక్క నాయకుల యొక్క ప్రసంగాలు వినేవాళ్ళం. ఆ రోజు దానికోసం దూరం ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళం. డబ్బులు సేవ్ చేసుకుని వాయిల్పాయి గారు మా పక్కన ఉన్న చెన్నైకి వస్తూ ఉంటే నెల్లూరు నుంచి డబ్బులు సేవ్ చేసుకుని ఆయన వస్తున్నాడు తెలుసుకొని ఆ రోజుకి బస్సులో ఛార్జీ పెట్టుకుని పోయి ఇరిచేవాడు. అలాంటి స్థాయి నుంచి ఇలాంటి స్థాయి ఇవ్వడం రాకూడదు. నాకు తెలిసి ఇలా చేసేవాళ్ళు కొద్దిమంది వ్యవహారమే ఎక్కువ బయటకు వస్తుంది. మంచిగా పనిచేసేవాళ్ళు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు అండగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి 55 లక్షల రూపాయల విలువైన చెక్కులను డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందించారు. కోరుట్ల పట్టణ మరియు మండలానికి సంబంధించిన నిరుపేద కుటుంబాలకు హాస్పిటల్ వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడానికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఎస్ నరేష్ తీసేసి ఆ చెక్ ఇవాళ వేసుకోండి, మళ్ళీ ఇంటర్ పెట్టుకోండి, టైం అయిపోతే రావు డబ్బులు. మహమ్మద్ మౌలానా నేను వస్తున్నప్పుడు లోపల ఒకటి చూసినామా, అందరు మహిళల్లో ఒక నవ్వుంది. కేసీఆర్ గారు ఎప్పుడు అదే చెప్తారు, నా ఆడబిడ్డలు నవ్వి ఆనందంగా ఉన్న రోజే మన తెలంగాణ. కేసీఆర్ ఇంకోటి చెప్తారు, ఎప్పుడు నిజమైన మార్పు వాళ్ళ జీవితాల్లో కనిపిస్తే ఆ రోజు మనం గెలిచిన, మన తెలంగాణ సాధించుకున్న దానికి ఒక అర్థము. మరి మీరు ఏమంటారు, అందరు నిజమైన గెలుపు వచ్చినా లేదా మనందరికి తెలంగాణ? ఒక ఉదాహరణ చెప్తాం మీ అందరూ. ఇప్పుడు ఎందరి మందికి బీడీ కార్మికులు ఉన్నారమ్మా, ఇక్కడ బీడీ పెన్షన్ వస్తున్నారు లేదా మనం చెప్పండి. బీడీ పెన్షన్ చేతులు వస్తారు. మీ అందరికి ఒక చిన్న ప్రశ్న అడుగుతా, మీరు నేల నుంచి బీడీలు చేస్తున్నారు, ఇంతకుముందు ఎవరైనా రూపాయలు ఇచ్చినా మన బీడీలు చేస్తున్నారు? రూపాయన ఒకటి. రెండోది, మీరు ఇంకొకటి చూడాలి. మీరు ఇంటికి వెళ్ళాక పిల్లగాలతో ఏం చెప్పారంటే ఫోన్ చూస్తారు ఎప్పుడు పిల్లలు, అలా ఫోన్ ఓపెన్ చేసి దేశంలో ఏ రాష్ట్రంలో బీడీ పెన్షన్లు ఇస్తున్నారా అని అనుకోమని చెప్పాలి. ఇస్తున్నారు, మీకు తెలుసా విషయం? దేశంలో కేవలం 16 రాష్ట్రాల్లో బీడీ చేస్తే కేవలం ఒకటే రాష్ట్రంలో బీడీ పెన్షన్ ఇస్తారు. ఏ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో బీడీ పెన్షన్ ఇస్తారు.
మరి అది మంచి పనా కాదా? ఒకప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏం డాక్టర్ తెలుసా మీ అందరికీ, నేను వెన్నుపూస డాక్టర్. ఈ నడుమ ఆపరేషన్ చేస్తాడు, నేను నడుమ ఆపరేషన్ చేస్తాను. నాకు అందరికి నడు నొప్పులు మెడ నొప్పులు వస్తారు నాకు. అప్పుడు ఎక్కువ మంది మన ఊరికి వచ్చి ఎవరు ఉంది తెలుసా? బీడీలు చేసే ఉంది. ఎందుకు? ఇది పాపం 10 గంటలు రోజు కింద కూర్చొని మెడ మంచి బీడీ మెడ నొప్పి ఇటు నడు నొప్పి ఉంది. నేను అప్పుడు అందరికి ఏం చెప్తున్నా అంటే, అమ్మ ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోరు, మీరు వారం రోజులు రెస్ట్ తీసుకుని నడు నొప్పి తగ్గుతుంది. వాళ్ళు ఏమందుకు తెలుసు అప్పుడు పాపం బీడీ కార్మికులు అందరూ, సార్ మేము వారం రెస్ట్ తీసుకుంటే ఇంట్లో పొయ్యాలి కదా సార్ అంటారు. ఇవాళ ఉందా పరిస్థితి? వారం రెస్ట్ తీసుకున్నా కేసీఆర్ 2,000 రూపాయలు నెలకు ఇచ్చారు పంపిస్తారు, అవునా కదా? ఇంకొక మహిళ మన చెప్పింది, ఒక సోదరి ఇక్కడే మన కొరుట్ల మన పద్మశాలి సోదరి చెప్పినారు, సార్ కరోనా వచ్చినప్పుడట వాళ్ళ ఆయన ఉద్యోగం పోయిందట. వాళ్ళ ఆయనకు ఉద్యోగం పోయింది. అప్పుడు కోవిడ్లో మా మంది కరోనా అప్పుడు ఉద్యోగాలు పోయినాయి కదమ్మా, వాళ్ళ ఆయనకు కూడా ఉద్యోగం పోయింది. భయం వేసింది నాకు, మరి కేసీఆర్ కూడా నాకు వచ్చే బీడీ పెన్షన్ మరి కరోనా టైంలో కేసీఆర్ కూడా పంపించడేమో అని. కానీ సార్ కరోనా టైంలో కూడా కేసీఆర్ నాకు బీడీ పెన్షన్ పంపించి మా ఇల్లు కాపాడండి సార్ అని చెప్పింది. అంత గొప్ప నాయకుడు మరి కేసీఆర్, అవునా కదా? మన చెప్పలేదు మరి గట్టిగా అవునా అని చెప్పి. ఇంకోటి, ఇప్పుడు గ్రామాలకి వెళ్ళి వచ్చినా మరో ఇక్కడ గ్రామాల నుంచి వచ్చినా, కొందరు గ్రామాల నుంచి పల్లెటూరుకి వెళ్ళి వచ్చినా. ఇక మొన్న 4 రోజుల క్రితము కొందరు మంది చనిపోతే ఇట్లా మనం కొరుట్ల మండలి వెంకటాపూర్ పోయినా మాదాపూర్ పోయినా అన్ని గ్రామాలు తిరిగినాయి. తిరుగుతున్నప్పుడు ఇక మా రాజేష్ నా బండ్లు ఉండే, మన రాజేష్ ఉండే కదా మన మండలేష్ రాజేష్, నా బండ్లు ఉండే. రాజేష్ ఒకటే ప్రశ్న అడిగిన, రాజేష్ నువ్వు గిల్లెల నుంచి వ్యవసాయం చేస్తున్నావు కదా, ఇట్లా ఎండాకాలంలో ఇప్పుడు కల్వకుంట్ల సంజయ్ గారు, మండల అధ్యక్షుడు రాజేష్ గారు, ఎంపీపీ కోటారావు గారు, వైస్ చైర్మన్ పవన్ గారు, మా కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, హాజరైన వారందరికీ నమస్కారం. మనము ప్రతి నెల ఒకసారి క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకుంటాం, చెక్కులు వస్తూనే ఉంటాం. వచ్చిన ప్రతిసారి 50 చెక్కులు, 100 చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు. వేరే వేరే నియోజకవర్గాల చెక్కులు ఏమైనా కావాలంటే ప్రజలందరూ ఎమ్మెల్యేల చుట్టూ, కౌన్సిలర్ చుట్టూ, చైర్మన్ చుట్టూ, సర్పంచ్ చుట్టూ తిరగాలి. అయ్యా మాకు పెళ్ళైంది, మాకు ఇవ్వాలి, ఇక్కడ ఆగిపోయింది, అక్కడ ఆగిపోయింది. మన దగ్గర ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం కూడా ఆపరు. కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ వచ్చినాయంటే కార్ దగ్గర ఉంటే కార్ దగ్గర, ఆఫీస్ ఉంటే ఆఫీస్ దగ్గర, ఇంటి దగ్గర ఎంఆర్ ఆఫీస్ నుంచి ఫైల్ రాగానే సంతకాలు పెట్టి ఇచ్చేస్తారు. మన దగ్గర చెక్కులు వస్తూనే ఉంటాయి. ఇలా సీఎం రిలీఫ్ చెక్కులు ఇచ్చుట్లా మనము తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1. మన రాష్ట్రం నియోజకవర్గ చెక్కులు వేరే ఏ నియోజకవర్గం, మంత్రులు ఉన్న నియోజకవర్గం కూడా కేసీఆర్ నియోజకవర్గంకు, కేటీఆర్ నియోజకవర్గం కూడా రావు, మనకే వస్తాయి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మనమందరం అసలు అంతకుముందు ఎమ్మెల్యే 2009లో మన విద్యాసాగర్ గారు గెలకముందు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే మన నియోజకవర్గంలో 1% మందికి కూడా తెలియదు. అసలు ఒక ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది, మనం దవాఖానలో పోయి ఖర్చులు పెట్టుకుంటే ఆ డబ్బులు వస్తాయన్న సంగతి మన 99% మంది ప్రజలకు తెలియదు. ఈ రోజు అందరు తెలిసిపోయింది. అది చిన్న బిల్ అయినా పెద్ద బిల్ అయినా ఎమ్మెల్యే గారికి ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పి ఎమ్మెల్యే గారు మనము హాస్పిటల్ అయినా బిల్లులు తెచ్చి ఇవ్వగానే ప్రతి 3-4 రోజులకు ఒకసారి స్వయంగా తీసుకెళ్తారు. మళ్ళీ ఎమ్మెల్యే గారే స్వయంగా తీసుకెళ్లి ముఖ్యమంత్రి కార్యాలయంలో రాజశేఖర రెడ్డి అని చెప్పి ఒక సెక్రటరీ గారు ఉంటారు, ఆయన దగ్గరికి పోయి ఇచ్చి ఆయనను బతిమలాడతారు, కొంచెం మా వాళ్ళకి ఎక్కువ అయినది, కొంచెం పీడలు ఉన్నారు అని చెప్పి అక్కడ పోయి పని చేయించుకొని తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే మళ్ళీ స్వయంగా ఇస్తారు. అంటే అంత నిబద్ధత గల వ్యక్తి. వేరే దగ్గర అయితే ఎమ్మెల్యే ఇస్తే ఆ ఫైల్ బయట పడేసిన పరిస్థితులు ఉంటాయి. మన దగ్గర మీరు ఇస్తే టైం లేట్ అయితేనో, లేకపోతే హాస్పిటల్కి ఫోన్ చేస్తే సీఎం ఆఫీస్ హాస్పిటల్ ఫోన్ చేస్తారు, వాళ్ళు ఏదైనా స్పందించకపోతే అవి కూడా ఇన్ని సంవత్సరాల కొన్ని ఒక 5-10 కొంతమందికి చెక్కులు రాలేదు. మొత్తం 99% చెక్కులు వస్తాయి. ఇలా ఎల్ఓసీలు మీరు చూడండి, ఎమ్మెల్యే గారికి ఇవాళ మన దగ్గర కౌన్సిలర్లు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, ఇవాళ బీదోళ్ళు ఉన్నారు, ఆపరేషన్ చేసుకునే పరిస్థితి లేదు, ఒక 4 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలి అంటే ఎమ్మెల్యే గారు స్వయంగా మా దగ్గర అయితే మా 20వ వార్డులో ఒక ఆయనకు ఎల్ఓసి కావాలంటే వాళ్ళు అక్కడ నిమ్స్ హాస్పిటల్ ఉన్నారు, పోయి తెచ్చుకోవాలి, సీఎం ఆఫీస్ పోయి మా పిఏ దగ్గర పోయి తెచ్చుకోవాలి. తెచ్చుకునే పరిస్థితి లేదు, వాళ్ళకి ఏం తెలియదు. ఎమ్మెల్యే గారు స్వయంగా నిమ్స్ హాస్పిటల్ పోయి 2.5 లక్షల రూపాయల ఎల్ఓసి వాళ్ళకి స్వయంగా అందజేసి వచ్చారు. అంటే షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం.
మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వాటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వాటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వాటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వాటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పలు టిఫిన్ సెంటర్లపై కూరగాయల వ్యాపారులపై దాడులు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 120 మైక్రోన్ల మందం తక్కువగా ఉన్న ప్లాస్టిక్ వాడినట్లయితే మున్సిపల్ చట్ట ప్రకారం చర్య తీసుకొని లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. ప్లాస్టిక్ వాడినట్లయితే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని అన్నారు. టిఫిన్ తీసుకువెళ్లే యజమానులు చట్నీ తీసుకోవడానికి ఇంటి నుంచి టిఫిన్ బాక్సు మరియు జూట్ బ్యాగులు తెచ్చుకోవాలని కోరారు. ప్లాస్టిక్ కవర్లో వేడి సాంబారు చట్నీ తీసుకెళ్లినట్లయితే ప్లాస్టిక్లో ఉండే రసాయనాలు కరిగి సాంబార్ చట్నీ కలుషితమై అవి మనం తిన్న తర్వాత అనారోగ్య పాలవుతున్నామని అన్నారు. ప్రజలందరూ ఇంటి నుండి టిఫిన్ బాక్సులు తెచ్చుకోవాలని సూచించారు. ఉన్నట్టు ఒకడే కండక్టర్ శుభ్రం చేసి పెట్టండి అమ్మా. చూడండి అరే రావు కదా ఇగో అంతా ఇది కొద్దిగా చెప్తాను మొత్తం చెప్తాను వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని మండల మహిళా సమైక్య కార్యాలయం ముందు సెర్పు వివోఏల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా పరిగి మండల సమైక్య ఏపీఎం శ్రీనివాసరెడ్డి, మండల కార్యదర్శి అనిత, వివోఏలు మద్దతు పలికారు. వివోఏ జిల్లా ఉపాధ్యక్షురాలు ఫాయిం సుల్తానా మాట్లాడుతూ ప్రతి నిత్యావసర వస్తువులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఈ చాలీచాలని జీతాలు సరిపోతలేవని, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు పెంచి సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని, అదేవిధంగా వివోఏ అకౌంట్లోకి సెర్పు నుండి జీతాలు నేరుగా రావాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వివోఏలు చాలా రకాలుగా పనిచేస్తున్నారు. 36 రకాల వేతనాలు చెల్లించడం జరుగుతుంది, 36 రకాల విధులను చెల్లించడం జరుగుతుంది. అందులో కేవలం మాకు రోజుకి 130 రూపాయలు మాత్రమే వేతనాన్ని చెల్లిస్తున్నారు. ఈజీఎస్ ప్రకారంగా చూసినట్లయితే ఒక కూలీ వ్యక్తి సభ్యురాలు అనేవారు ఒక 2 గంటలు పనిచేసి వాళ్ళు 250 రూపాయల నుంచి వాళ్ళు జీతాన్ని తీసుకుంటున్నారు. అయితే వాళ్ళకు నెలకు ఎంత సరిపోతుంది? మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము పనిచేసినా కానీ మాకు అదే 130 రూపాయల జీతాన్ని మాత్రమే మీరు ఇస్తున్నారు. చాలా సర్వేలు చేస్తున్నారు. బాత్రూమ్ల సర్వే అని, ఈజీఎస్ సర్వే అని, తర్వాత చెట్ల పంపకాన్ని అని, చీరల పంపకం అని, జడి చెత్త అని, పొడి చెత్త అని నానా రకాల సర్వేలు మేము చేయడం జరుగుతుంది. కానీ దానికి తగ్గట్టు ఫలితం మాత్రం మాకు ఎలాంటి ప్రభుత్వం అందించట్లేదు. దయచేసి మా యొక్క వేతనాలు చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయి. పెద్ద మొత్తాదులో మేము డిమాండ్స్ ఏం పెట్టలేదు ప్రభుత్వానికి. చిన్న మోతాదులో మా డిమాండ్స్ మీరు సహకరించి ప్రభుత్వం మా గురించి ఆలోచించి మా యొక్క వేతనాలను పెంచి మా చిన్న చిన్న డిమాండ్లు నెరవేరాలని మా చిన్న కోరిక. రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి వివోఏలు గత వారం రోజుల నుంచి సమ్మె బాటలో ఉండడం జరిగింది. ఆ వివోఏలందరూ సమ్మెలో ఉండడం వల్ల
గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాలన్నీ ఆగిపోవడం జరిగింది. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు కానీ, బ్యాంకు లింకేజీలు కానీ, శ్రీనిధి రుణాలు కానీ, రికవరీ కానీ, అలాగే ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్, వివో ట్రాన్సాక్షన్, అకౌంటింగ్ సంబంధించింది కానీ, రకరకాల ప్రొఫైల్ యాప్లు ఉన్నాయి, తర్వాత సర్వేలు ఉన్నాయి. ఇవన్నీ వివోఏల ద్వారా చేయించడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వివోఏ అంటే కనీస వేతనం కూడా లేదు. ఈరోజు వాళ్ళకు 3,900 రూపాయలు ఇస్తున్నారు. కానీ మన కార్మిక చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి కార్మికునికి కనీస వేతనము 19,000 రూపాయలు ఇవ్వాలనేది నిబంధన ఉంది. కానీ ఆ నిబంధన ఎక్కడ పాటించడం లేదు. ఇప్పుడైనా ప్రభుత్వము కాళ్ళు తెరిచి ఖచ్చితంగా వివోఏలకు వాళ్ళ గౌరవప్రదమైనటువంటి వేతనాలను మంజూరు చేసి తక్షణమే వీళ్ళ డిమాండ్స్ను పరిష్కరించాలి. వీళ్ళు న్యాయమైన డిమాండ్సే కోరుతున్నారు. ఈరోజు వివోఏకి ఒక 3,900 వేతనం అంటే చాలా తక్కువ. ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రతి నిత్యావసర వస్తువు చాలా పెరిగినాయి. ఈరోజు పప్పు కొనాలన్నా 150 రూపాయలు, ఒక ఉల్లిగడ్డ కొనాలన్నా 50 రూపాయలు, ఒక నూనె ప్యాకెట్ కొనాలన్నా 200 రూపాయలు, ఒక రైస్ ప్యాకెట్ కొనాలన్నా 5,000 రూపాయలు. ఈ విధంగా ప్రతి వస్తువు చాలా ధరలు ఉన్నాయి. కాబట్టి ఈ ధరలకు అనుగుణంగా ఇప్పుడున్న వేతనం ఇవ్వాలంటే వాళ్ళ కుటుంబము నెల గడవాలంటే చాలా కష్టం. కాబట్టి వీళ్ళకు కనీస వేతనం మంజూరు చేయాలి. వీళ్ళు గ్రామ స్థాయిలో చాలా కష్టపడతారు. అంటే వీళ్ళు అడుగుతున్నది డిమాండ్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఒక హెచ్ఆర్ పాలసీ కానీ, ఈ పాలసీలు అయితే ఏమున్నాయో, తర్వాత ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఎలాంటి అలవెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి ఈ డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేరాలని ప్రభుత్వాన్ని మేము సెర్ప్ ఉద్యోగుల తరఫున మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా వీళ్ళకు న్యాయమైన డిమాండ్స్ నెరవేరాలని కోరుకుంటున్నాం. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో 2021వ సంవత్సరంలో 4 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసిన కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసుకు సంబంధించిన నిందితుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అభిరామ్ దాస్గా గుర్తించి పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం ప్రకారం అరెస్టు చేశారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న అప్పటి కీసర పోలీస్ ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్ ఖచ్చితమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించింది. దీంతో పాటు బాధిత చిన్నారి కుటుంబానికి లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున 5 లక్షల రూపాయల పరిహారం అందించారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని మల్కాజ్గిరి డీసీపీ జానకి ధరావత్ అభినందించారు. మే మంత్ 2021లో ఒక కేసు జరిగింది, కిడ్నాప్ కమ్ సెక్సువల్ అసాల్ట్ అనే మైనర్ గర్ల్. ఆ కేసులో ఈరోజు ఎంఎస్ఐ కోర్టు మల్కాజ్గిరి వారు శిక్ష ప్రొనౌన్స్ చేయడం జరిగింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది అక్యూజ్డ్కి. లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటు ఒక 5,000 ఫైన్ కూడా వేశారు. అదే కాకుండా కోర్టు వారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక 5 lakhs రూపీస్ ఆ విక్టిమ్ గర్ల్కి కాంపెన్సేషన్ ఇవ్వమనేసి. ఈ కేసు మనకు 2021లో రిజిస్టర్ అయింది. అప్పుడున్న ఎస్హెచ్ఓ నరేందర్ గౌడ్ అండ్ ఏసీపీ శివకుమార్ వాళ్ళిద్దరూ చాలా అంటే ఆ అక్యూజ్డ్ ఒరిస్సాకు చెందినవాడు. చాలా కష్టపడి అతన్ని ట్రేస్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు ఇతనికి శిక్ష పడడానికి మెయిన్ కారణము ఆ 2 ఆఫీసర్స్తో పాటు మనకు వెంకటరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, విజయ్ కుమార్, నగేష్, ఈ టీం అంతా కూడా ఆ రోజు అక్యూజ్డ్ అప్రహెన్షన్ కోసం చాలా కష్టపడి పనిచేసినారు. వాళ్ళు కాకుండా సిడిఓ శ్రీనివాస్ గౌడ్, ప్రాసెస్ డ్యూటీ ఆఫీసరు సురేష్, వీళ్ళు కూడా కోర్టు డ్యూటీస్ ఎప్పటికప్పుడు ప్రాపర్గా అటెండ్ అవుతూ ఈ శిక్ష పడడానికి కారణభూతులయ్యారు. యాక్చువల్గా మా సిపి గారు ఈ ట్రయల్స్, ఈ కేసెస్లో అన్ని సెన్సేషనల్ కేసెస్ కావచ్చు, రెగ్యులర్ కేసెస్ కావచ్చు, అన్ని కేసుల్లో కూడా ట్రయల్ డే టు డే మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీడే కూడా మనకు ఒక చార్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కేసెస్ ఉన్నాయి, వీళ్ళు అటెండ్ అవ్వాలి అనేసి. సో సిపి గారు స్పెషల్ దృష్టి పెట్టి ఈ ట్రయల్ కేసెస్ అన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా శిక్ష పడేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము రాచకొండ కమిషనరేట్ తరఫున. ఈ కేసులో మనకు మెయిన్గా ఉపేందర్ అడిషనల్ పీపీ గారు మరియు రజనీ మేడం అడిషనల్ పీపీ గారు, వీళ్ళిద్దరి శ్రమ కూడా మనం చెప్పుకోదగింది. థ్యాంక్ యూ మేడం. మీ దానివల్లనే ఈరోజు మనకు ఈ కేసులో శిక్ష పడడం జరిగింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ నుంచి. అంటే ఓవరాల్గా సెక్షన్ 363కి కూడా ఇంప్రిజన్మెంట్ ఫర్ 3 years అండ్ ఫైన్ ఆఫ్ ₹1,000 ఇన్ డిఫాల్ట్ టు అండర్గో రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 6 months ఇచ్చారు. అండ్ 366 ఐపీసీ అఫెన్స్ కూడా
rigorous imprisonment for 5 years and fine of rupees 2,000 and imprisonment for life ఇచ్చారు. shall mean imprisonment for the remainder of his natural life and pay fine of rupees 5,000 under section 5M to reduce section 6 of POCSO Act. And coming to the victim compensation process, even the honorable court has recommended the district legal services authority to award a compensation of rupees 5 lakhs to the victim within 1 month from the date of receipt of the copy of the judgment. And speedy trial also played a very important role to get conviction to the accused. So we are very glad that everybody achieved success in this case. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైఎస్ షర్మిల ఇఫ్తార్ విందు, ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి 8 గంటల పాటు ప్రశ్నించిన సిబిఐ. అరెస్ట్ అయిన వారందరూ అవినాష్తో ఎందుకు సమావేశమయ్యారో ఆరా తీసినట్టు సమాచారం. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి భద్రత పెంపు. ముఖ్యమంత్రి జగన్ కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నుండి ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో పోలీసుల నిర్ణయం. రాజాంలోని జిఎంఆర్వీఎఫ్ క్యాంపస్లో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. విద్యార్థులను నైపుణ్యం సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచన. ఇవే బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.